బెన్సన్ కొద్ది కాలంగా తన వివాహం విషయంలో ప్రభువు నడిపింపు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మార్గరెట్ అనే ఆమెను ప్రభువు చూపించాడు. కానీ ఆమె విశ్వాసురాలు కాదు. ఆమె తల్లి జూజు పూజ చేయుటలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. బెన్సన్ ఆమెతో యేసుప్రభువుని గురించి చెప్పినప్పుడు ఆమె లెక్క చేయలేదు. మార్గరెట్ తన స్నేహితురాండ్రతో కలిసి బెన్సన్ను పరిహసించింది. వారిద్దరూ ఒకే జాతికి చెందినవారు, ఒకే భాష మాట్లాడేవారు. ఒకరోజు బెన్సన్ ఇల్లు దర్శిస్తూ మార్గరెట్ ఇంటికి వెళ్లేసరికి ఇల్లంతా బంధువులతో నిండిపోయి ఉంది. అందరూ ఏడుస్తున్నారు. ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ బెన్సన్తో ఉన్న మరియొక సోదరుడు మార్గరెట్ను ప్రశ్నించాడు. మా మామయ్య గారి కుమార్తె గత కొద్ది రోజులుగా జబ్బుగా ఉండి ఈరోజు ఉదయం చనిపోయింది. మేము ఎన్నో మందులు వాడాము, ఎన్నో పూజలు కూడా చేశాము, అయినా ఫలితం లేకపోయింది, మార్గరెట్ చెప్పింది. పాప ఇప్పుడు ఎక్కడ ఉంది? బెన్సన్ అడిగాడు. అదుగో అక్కడ ఉంది. మేము అప్పుడే సమాధి కోసం అన్నీ సిద్ధం చేశాము, మార్గరెట్ అన్నది. బెన్సన్ ఆ పాప తండ్రి దగ్గరకు వెళ్ళి, నేను సేవిస్తున్న దేవుడు తప్పక మీ కుమార్తెను బ్రతికించగలడు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయడానికి నాకు అనుమతిస్తారా అడిగాడు. తండ్రికి నమ్మకం లేకపోయినప్పటికీ ప్రార్థన చేయమన్నాడు. ఆ కుటుంబంలో క్రైస్తవులు ఎవరూ లేరు. వారికి దేవుని శక్తి తెలియదు. బెన్సన్ తన తోటి విశ్వాసులతో కలిసి ధైర్యంగా శవం ఉన్న గదిలోకి వెళ్ళాడు. అందరినీ వెళ్ళిపోమని చెప్పి తలుపులు మూసివేశాడు. బంధువులంతా వెళ్ళి పక్క గదిలో ఏడుస్తున్నారు. బెన్సన్ అతనితో ఉన్న సహోదరులు కలిసి మోకరించి ప్రార్థన చేశారు. అకస్మాత్తుగా పాప తుమ్మి కళ్ళు తెరిచింది. పాప తుమ్మడం పక్క గదిలో ఉన్న బంధువులు విని పరిగెత్తుకు వచ్చారు. పాప మేలుకుని చక్కగా ఆరోగ్యంగా ఉంది. బ్రతికిన బిడ్డను తల్లికి అందిస్తూ ఆమెకు ఆహారం పెట్టమని చెప్పాడు. ఈ సంఘటన మార్గరెట్ మనసులో చెరగని ముద్ర వేసింది. స్నేహితులతో కలిసి అనేకసార్లు బెన్సన్ను పరిహసించినందుకు బాధపడింది. యేసుప్రభువులో ఉన్న గొప్ప శక్తిని గుర్తించింది. ఆ రాత్రే తన పాపాలన్నీ ఒప్పుకుని క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించింది. అంతేకాదు తల్లికి సాక్ష్యం చెప్పి ఆమెను కూడా విగ్రహ పూజ మానివేయమని చెప్పింది. అమ్మా, విగ్రహాలను పూజించడం వలన ఏమీ ప్రయోజనం లేదు. విగ్రహాలు మీ అన్నయ్య కుమార్తెను బ్రతికించలేకపోయాయి. యేసుప్రభు మాత్రమే ఆ బిడ్డను బ్రతికించాడు. కనుక యేసునందు విశ్వాసముంచు అంటూ తల్లికి నచ్చచెప్పింది. ఆ తరువాత దేవుడు నడిపింపుకు లోబడి బెన్సన్ను వివాహం చేసుకున్నది. క్రొత్తగా వివాహం అయినప్పటికీ బెన్సన్ సేవను ఏమాత్రం నిర్లక్ష్య పెట్టలేదు. ఇద్దరూ కలిసి సువార్త సేవకు వెళ్లేవారు. వివాహమైన 4 నెలలకు బెనిన్ పట్టణంలో బైబుల్ తరగతులు, కూటములు ఏర్పాటు చేశారు. ఆ కూటాలలో అనేక విషయాలు తెలుసుకున్న మార్గరెట్ నూతన విధంగా సవాలు చేయబడి తనను తాను సంపూర్తిగా దేవునికి సమర్పించుకుంది. వివాహం జరిగి సంవత్సరం దాటినా మార్గరెట్ గర్భం ధరించకపోవడంతో రెండు వైపులా కుటుంబాల వారికి అసంతృప్తి ఏర్పడింది. ఎందుకంటే నైజీరియా వారు దైనందిన జీవితంలో పిల్లలకు చాలా ప్రాధాన్యత ఉంది. బిడ్డలు కలుగుతారో లేదో ముందుగా పరీక్షించకుండా వివాహం చేసుకున్నందుకు బెన్సన్ కుటుంబంలో వాళ్ళు అతనిని కోపడ్డారు. కానీ బెన్సన్ ఏమీ చెలించలేదు. మార్గరెట్ను తన దేవుని నడిపింపు ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి దేవుడు తప్పకుండా తమను ఆశీర్వదిస్తాడని అతని నమ్మకం. బెన్సన్ నిర్వహిస్తున్న బైబుల్ తరగతులకు జనం ఎక్కువగా వస్తున్నారు. బైబుల్ను గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే ఆసక్తి వారికి చాలా ఎక్కువగా ఉంది. బెన్సన్ పగలంతా బాటా కంపెనీలో పనిచేసి సాయంకాలం ఈ బైబుల్ తరగతులు నిర్వహించేవాడు. సెలవు దినాలలో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి సువార్తనందించేవాడు. అతడు అద్దెకు తీసుకున్న ఇల్లు అప్పటికే వచ్చేవారికి సరిపోక కొంతమంది బయట కూర్చుని వాక్యం వినేవారు. ఇలా కొద్ది నెలలు గడిచాక ఒకనాటి రాత్రి అతనికి వచ్చిన కల ద్వారా అతని సేవా విధానమే పూర్తిగా మారిపోయింది. అతని కలలో బెనిన్ విశ్వవిద్యాలయానికి వెనుకగా ఉన్న పెద్ద ఖాళీ స్థలం, అందులో చాలామంది జనం ఎంతో సంతోషంగా ఉన్నట్లు గమనించాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. అంతలో మెలకువ వచ్చింది. ఆ కలను గురించి ఆలోచిస్తూనే మరలా పడుకున్నాడు. ఇంతలో ప్రభు స్వరం వినిపించింది. ఆ ఖాళీ స్థలమును నేను నా మహిమ కొరకు వాడుకోబోతున్నాను.
మర్నాడు ఉదయమే ఆ స్థలం ఎక్కడుందో, ఆ స్థలం ఎవరికి చెందినదో తెలుసుకుని అతని దగ్గరకు వెళ్ళాడు. విశ్వవిద్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలం గత రాత్రి ప్రభువు నాకు చూపించి ఆ స్థలం తన మహిమ కొరకు వాడుకోబోతున్నట్లు చెప్పారు అన్నాడు. భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే. నాకు నా సొంత స్థలమంటూ ఏదీ లేదు. ఉంటే తప్పకుండా నేను దేవుడికి ఇచ్చి ఉండేవాడిని. అయితే నీవు కలలో చూసిన స్థలం నా రెండవ కుమారునిది. నీవు తగిన వెల ఇచ్చేటట్లయితే ఆ స్థలం నీకు అమ్మివేయమని నేను అతనికి చెబుతాను అన్నాడు ఆ ఆసామి. నీ కుమారుడు నాకు మంచి స్నేహితుడు కనుక నేను వెళ్ళి అతనితో మాట్లాడి సాయంకాలం మిమ్మల్ని మరలా కలుస్తాను అంటూ బెన్సన్ వెళ్ళిపోయాడు. తిన్నగా అసలు వ్యక్తి దగ్గరకు వెళ్ళి, నేను ఇప్పుడే మీ నాన్నగారిని కలుసుకున్నాను. విశ్వవిద్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలం నీకు చెందినదని ఆయన చెప్పారు. ఆ స్థలంలో దేవునికి ఆలయం కట్టమని ప్రభువు నాతో చెప్పారు అన్నాడు బెన్సన్. అది విన్న అవతలి వ్యక్తి గట్టిగా నవ్వేశాడు. ఏంటి, దేవుడు నా స్థలంలో మిమ్మల్ని ఆలయం కట్టమన్నాడా? ఇదేం దేవుడు? దేవుని సేవకు ఆ స్థలం అవసరం. ఆ స్థలం మాకు అమ్మితే ఆ డబ్బుతో నీవు వేరే చోట స్థలం కొనుక్కోవచ్చు బెన్సన్ అన్నాడు. ఆ స్థలం కొనగలిగినంత డబ్బు నీవు నాకు ఇవ్వలేవు. సుమారుగా అది $600 అన్నాడు. అది చాలా ఎక్కువ మొత్తం. బెన్సన్ సంఘం పేద సంఘం, చిన్న సంఘం. అంత చిన్న సంఘం వారు అంత ఖరీదు పెట్టి ఆ స్థలం కొంటారనే నమ్మకం ఆ స్థలం గల వ్యక్తికి లేదు. కానీ బెన్సన్కు దేవుడు ఒక అద్భుతం చేస్తాడు అనే విశ్వాసం ఉంది. ఈ $600 పోగు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎగతాళిగా అడిగాడు బెన్సన్ స్నేహితుడు. 1 నెల రోజుల్లోనే ఆ డబ్బు సమకూడుతుంది బెన్సన్ విశ్వాసంతో అన్నాడు.